వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. చాప్టర్ 5 ప్రాథమిక హక్కులు. 3వ విభాగం ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి రక్షణ హక్కు. ఆర్టికల్ 23 నుంచి 24 వరకు. ఆర్టికల్ 23 ఏం నిషేధిస్తుంది? బానిసత్వం, బలవంతపు శ్రమ. ఆర్టికల్ 24 ప్రకారం పిల్లల వయసు ఎంత లోపలైతే పని చేయకూడదు, 14 సంవత్సరాల లోపు. 4వ విభాగం ధర్మ మరియు మత స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. ఆర్టికల్ 25 ఏమి ఇస్తుంది? మత స్వేచ్ఛ. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? మత సంస్థల నిర్వహణ స్వేచ్ఛ. ఆర్టికల్ 27 ఏం నిషేధిస్తోంది? మత ప్రచారానికి పన్నులు వేయటాన్ని నిషేధిస్తోంది. ఆర్టికల్ 28 ఏం చెప్తోంది? విద్యా సంస్థల్లో మత బోధనపై నిషేధం. 5వ విభాగం సాంస్కృతిక మరియు విద్యా హక్కులు. ఆర్టికల్ 29 to 30. ఆర్టికల్ 29 ఏం కాపాడుతుంది? సంస్కృతి, భాష, లిపి. ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీలకు ఏ హక్కు ఉంటుంది? విద్యా సంస్థలు స్థాపించే హక్కు. 6వ విభాగం సానుకూల చర్యలు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32. ఆర్టికల్ 32ని ఎవరు రాజ్యాంగ హృదయం అని పేర్కొన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 32 ద్వారా ఏ హక్కులు కలుగుతాయి? హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం. ప్రాథమిక హక్కులు ధ్వంసం చేసే చట్టం చేయటం వీలుందా? లేదు. అలాంటి రాజ్యాంగం విరుద్ధమవుతాయి.